అన్న నిద్రపోతున్నాడు. పొద్దున నీ పాడితే తీగ ప్రోగ్రామ్ ఏంటి? అరవద్దే పిచ్చి మొహమా, అన్న కోపం వస్తుందని పావురానికి చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? లతా మంగేష్కర్ టైప్ లో కుహు కుహు అని కూని రాగాలు తీసావు. కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే. అన్నా నేనేసే చెప్తా. ఏయ్ ఏసేనా ఎరగది ఎరగది పిచ్చి మొహమా. దరిద్రం చండాలం. ఎవడ్రా అప్రాచ్య ఈ బొమ్మికి విసిరేసింది? ఏ పంతులు, ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? అది అన్న తినేసింది. అయ్యో అయ్యో, ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన బొమ్మిక అండి. నేనెవరో వేశారనుకున్నాను. మహాప్రసాదం. ప్రసాదం ఏం తెచ్చావు? పులిహోర తెచ్చానండి. ఎలా పట్రా? అది అమ్మవారికి నైవేద్యం పెట్టి. పెట్టండి నైవేద్యం ఏంటా? అలాగే చిత్తం. అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏమిటండి నా మొహం? మీలాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుణ్యం పురుషార్థం. కానివ్వండి. అర్థమే పాపం దుర్వాదు స్వప్నాశని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి. క్షమించమ్మా, భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది. గట్టిగా గంట కొట్టడానికి వీల్లేదు, పెద్దగా మంత్రాలు చదవటానికి వీల్లేదు. చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు. అపరాధ సహస్రానికి క్రియంతి హెల్లించ. ఎవరు అది కాలింగ్ బెల్ కొట్టింది? నేను కాదన్నయ్యా, ఈయన కొట్టాడు. నమస్తే అన్న. ఏంట్రా? నిన్ను మన ఎంపీ నరసింహం గారు రమ్మంటున్నారు. ఎక్కడున్నాడు? పెద్దగా అనాశవానికి కర్మకాండలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆయన మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా. హలో మహాత్ముడయ్యా ఆయన. ఎవడు పొద్దున్నే తలకొర పెట్టేస్తున్నావు? ఎవడికెరక నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. రాజకీయ నాయకులం కదా, జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన. అది సరే, నన్నెందుకు రమ్మన్నావు? ఆ అప్పర్ బత్తోనికి కిందోని చూడు. ఎవరి లోయర్ బ్రతికాడు? మన అపోజిషన్ మల్లేష్ గాడు. నీ పని నువ్వు చూసుకురా తమ్మి అన్నా వినిపించుకోలే. ఆడి పనులన్నీ ఇడిచి మన పనిలో ఏలు పెట్టిండు. మరి నాకు మండదా? అందుకే మన రవిగాంతో మార్నింగ్ వాక్ లో వేపించేసి ఈడకి తీసుకొచ్చి 2-in-1 లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా. హిస్టరీ వద్దు, మ్యాటర్ అంటే చెప్పు. గాని మనమే చంపినవని ఆ 2 టౌన్ ఎస్ఐ గానికి తెలిసి మన రవిగాన్ని అరెస్ట్ చేసి నొక్కబోయిండు. పెద్దలతో మనకెందుకయా, కళ్ళు మూసుకోమన్నా. ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేశాడు. అక్కడికి 1,00,000 ఆఫర్ చేశాం. లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టుకి ఇడుస్తానన్నాడు. చూస్తుంటే పెద్ద మగాడ్లా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను. లాకప్ లో పెట్టి మక్కలు కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఆ ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటికి తీసుకురావాలి, అంతేగా? గంతే. 50,000 అవుతాయి. ప్రొసీడ్ అయిపో, ఇంటికొచ్చి పేమెంట్ తీసుకపో. నువ్వేనా కొత్తగా వచ్చిన ఎస్ఐవి? మీరెవరు? తీశాడు, మన దేశం పరువు మొత్తం తీశాడు. రాజమండ్రిలో ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు, విజయవాడలో ఉంటూ కృష్ణానది గురించి తెలియనోడు ఉండొచ్చు. నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే టూ ఇన్సల్ట్. ఓ, గాంధీ అంటే నువ్వేనా? ఇంట్రొడక్షన్ తర్వాత ముందు ఆ సెల్ కేసు ఇవ్వు. ఎందుకు? తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి. నేనే తలుపులు తీస్తాను, మీ వాడిని బయటికి తీయటానికి కాదు, మిమ్మల్ని లోపల తీయటానికి. ఇదే మరి సీరియస్ లో కామెడీ అంటే? కామెడీ ఏంట్రా? వీళ్ళతో వచ్చిన గొడవే ఇది. కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది. అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని నాలాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్? ఇలా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు, ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా. ఆయన చనిపోతే ఏం చేశారు? జనాలతో పాటు మీ పోలీసు వాళ్ళు మర్చిపోయారు. అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు, మనము మర్చిపోతున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకోండి. మా అన్న వీరప్పనున్నాడు, అడవిలో పెట్టమాసం తింటూ గండప చెక్కలు గాలి పీల్చుకుంటూ జాలీగా బతికేస్తున్నాడు. మా భాయ్ దావూదున్నాడు, షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్సులు చేయించుకుంటూ హెరాయిన్ పిలుచుకొని హాయిగా బతికేస్తున్నాడు. మా పిన్ని పూలాందేవి 60-70 మటలు చేసింది. ఇప్పుడు ఎంపీ అయింది. నీలాంటి 10 మంది ఆఫీసర్స్ సెక్యూరిటీగా పెట్టుకుని సంబంధంలో నుంచి పార్లమెంట్ కి దర్జాగా షిఫ్ట్ అయిపోయింది. సలహాలు ఇస్తున్నారా? వింటే పైకొస్తావు, వినకపోతే పైకి పోతావు. పిక్ ప్యాకెట్ కింద, బ్లాక్ టికెట్ కింద, మానభంగానికి కింద, మర్డర్ కింద రేట్లు ఫిక్స్ చేసుకో. సెంటర్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు. ఎంత ధైర్యం మీకు? నా పోలీస్ స్టేషన్ వచ్చి నన్నే బెదిరిస్తారా? లేకపోతే పక్క స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా? షట్ అప్. మన ఇంటి నంబర్ ఎంత? ఎంతరా? 267-677. హలో, ఏం చేస్తున్నావు చెల్లమ్మా? బొట్టు పెట్టుకుంటున్నాను. వద్దమ్మా,
దాంతో ఇక నీకు పనుండకపోవచ్చు. ఆయనకి ఏమైంది? ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా. ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది. అవుతుందా? అయ్యిందా? అవుతుంది. నువ్వు సరిగా 4:30 కల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాయమ్మా. బతికుంటే సేవలు చేసుకుంది గాని పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? ఎక్కడ ఎక్కడ మా ఆయన ఎక్కడ? ఎవరమ్మా? అటువంటి వాళ్ళెవరు ఇక్కడ అడ్మిట్ కాలేదే? అదేంటి, ఆయనకి యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. యాక్సిడెంట్ అవుతుందనా? చెల్లమ్మా సారీ అమ్మా, ట్రాఫిక్ జామ్ అయ్యి దారిలో కొంచెం లేట్ అయింది. ఇదిగో మీ ఆయన. ఏమైంది? బావగారికి మరీ దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పావమ్మా. అన్న నీ మొహం చూడకుండానే జారిపడి సంసార జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు. ఓ 4 రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో, లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు డైరెక్ట్ గా శ్మశానానికే. వస్తాను చెల్లమ్మా, బాయ్. ఆగండి, కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగండి, పారిపోతున్నారు, పట్టుకోండి. కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగరా, ఇలా చంపేస్తాను. నిన్నే పదండి. ఆగరా, సార్ పంజాగట్ వరకు లిఫ్ట్ ఇవ్వండి సార్. ఆ పోలీసులు అండి దొంగతనం చేసి వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నారండి. మీరు కథ లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి. అమ్మా దొంగ లిఫ్ట్ నన్ను బాబు చేస్తా చేయను. ఏం చెప్పాడు? లిఫ్ట్ అడిగాడు. నువ్వే అన్నా? ఇవ్వనన్నానమ్మా. వాడేం చేశాడు? నా బ్యాగ్ ఎత్తుకెళ్ళాలమ్మా. అందులో డబ్బుందా? ఉందమ్మా. అయితే నువ్వు నాకు లిఫ్ట్ ఇయ్యి. వాడిని పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేత గిఫ్ట్ ఇప్పిస్తాను. సరేమ్మా కూర్చోండి. ఆగండి, ఫాలో మీ. పోనివయ్యా. కిరణ్ పెళ్ళి చాలా డేరింగ్ గా ఉన్నారు మేడం. డేరింగ్ అప్పుడే ఏం చూసావు? ఇంకెంత నాయన సైడ్ అయిపోవాలరా మేడం. వాడు కూడా దూకేసి. అయితే నువ్వు బయటతో చెప్తే. అమ్మో నా వల్ల కాదు. నీలాంటి బేస్ పిల్లస్ ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది. నన్ను చూడు ఎలా జంప్ చేస్తాను. ఏమయ్యా మీకు సిగ్గులేదు? లేడీ అయ్యండి, లేడీ పిల్లలు ఆవిడ అలా దూకుతుంటే మీరు మగాళ్ళు అయ్యండి పర్లంగ దూరాన్ని పరిగెడతారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతకంటే మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారా? యూ షట్ అప్. నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా? మీ ఎస్ఐకి. అది మా ఎస్ఐ కాదయ్యా, పెద్ద 420. ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు ఇద్దరు దొంగ పోలీస్ స్టేషన్లో వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం. ఈ లోపు పెద్ద హీరోలో నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు. అది నిజంగా ఎస్ఐ అనుకోని అదే కొట్టేసి ఉంటది. అచ్చయ్యో రావణీయమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః. ఏమయ్య పంతులు ఏంటి ఆలస్యమైంది? గిలక వారింట్లో తదిన ఉంటాను వెళ్ళానయ్యా. అయితే బాగానే ఉంటుంటది. ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో. లేదు పేక. శివ శివ వేదం తిరగేసని చేతులతో అన్నం తినాలని లేదా? ఉంది ప్రభు. మరి ఉంటే ఎందుకు కూర్చొని ఆడబెట్టుకో. చెత్తం నాకు పెద్దగా రాదు. వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి? ఓ మర్చిపోయా, అదొకటి ఉంది కదూ. అమ్మో అమ్మో, ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది. మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి భయపడ్డావా? అంత లేదు గాని ఈ దసరా వేషం ఏంటి? ఏ సైకిల్ లోడ్ దగ్గర మామూలు పెట్టడానికి వేసి ఉంటది. మామూలు చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే. అంత హై లెవెల్. మినిమం 5 ఏళ్ళు ఉంటాయి కానీ కేసు టేకప్ చేయట్లేదు. కావాలంటే చూడు, అరగంటలో 6 బ్యాగులు కొట్టుకొచ్చేసింది. అయితే ఓ చెయ్యేస్తావా? ఒక చెయ్యేంటి, 2 చేతులు వేస్తాను. ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నావు? రైడింగ్ అయిపోద్ది. పెళ్లికి ముందు కాసేపు గుల్లుకుంటే తప్పే ఉందమ్మా. నీతో పెళ్ళా? వద్దా? అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం. ఎక్స్ట్రాలొద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. ఈ లవ్వు కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది. నువ్వు హస్బెండ్, నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావనుకో, ఏం చక్కా ఓ పూలందేవిని, ఓ దావూద్ ఇబ్రహీంని, ఓ వీరప్పన్ని, ఓ శోభారాజ్ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు.
సిస్టర్ అక్క బావేడి నువ్వేమో పూలందేవి వీరప్పనంటూ బావ భుజమే చెయ్యటం గుర్రెట్టావు బావ నీ చేతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు. నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడులే రా. ఆరేళ్ల పసిపిల్లని మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి రాస్కెల్స్, మీరు మనుషులా పశువులా? 6 ఏళ్ల పిల్లని రేప్ చేస్తే బాధపడాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? అదే నీ చెల్లోని అక్క కూతురు అయితే ఇలాగే నవ్వుతారా? మిమ్మల్ని కని పెంచేది ఆడది, మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేది ఆడది, మీరు చేస్తే కన్నీళ్లు కార్చేది ఆడది. అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి. చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుండి పట్టుకుని బుద్ధి చెప్పండి, లేదా సిగ్గుతో చావండి.